హాయ్ అందరికీ నమస్కారం. మనం 10వ చాప్టర్లోకి వచ్చేసాము. ఒక యోగి ఆత్మకథలోని 10th చాప్టర్. అదేమిటంటే గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారిని కలుసుకోవడం. సో ఫైనల్గా మన ముకుందుడి యొక్క కళ నెరవేరే రోజు అన్నమాట. ఆయనకి ఎప్పటి నుంచో తెలుసు కదా, మనకి ఎన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారో, ఒక గురువు కోసం అన్వేషణ అనేది ఎంత కాలంగా ఆయన నిరీక్షిస్తున్నారో అనేది. సో వాళ్ళ యొక్క గురువు గారిని కలుసుకోవడం అనేది ఈ చాప్టర్లో ఎలా జరిగింది అనేది ఈ చాప్టర్ ద్వారా మన ముకుందుడు వారి మాటల్లో చెప్తారు. సో ఓకే, మన ముకుందుడు హై స్కూల్లో ఇప్పుడు చదువుతున్నాడు కదా. ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు చెప్పారు, నువ్వు హై స్కూల్ చదువన్నా పూర్తి చెయ్యి, అట్లా అటు ఇటు పారిపోవద్దు, ఏ హిమాలయాలకి వెళ్ళొద్దు, అట్లీస్ట్ సెకండరీ కోర్స్ కంప్లీట్ చెయ్యి అని వాళ్ళ నాన్నగారి రిక్వెస్ట్ మీద ఆయన హై స్కూల్కి రోజు వెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్యలో ఆయన కొంతమంది సాధువుల్ని, ఆయన యొక్క ఇంట్రెస్ట్ అనేది అలా ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా పోకుండా ఆయన సాధువుల్ని కలుసుకోవడం జరుగుతూ వచ్చింది. అలాగే హై స్కూల్కి వెళ్తున్నారనమాట. కలకత్తాలోని హిందూ హై స్కూల్లో ఆయన చదువుతున్నారు. సో ఆ హై స్కూల్లో చదువుతూ ఉండగానే ఇక ఫైనల్ పరీక్షలు, హై స్కూల్ విద్య ముగిసే ఎగ్జామ్స్ అనేవి దగ్గరకు వచ్చేసినాయి అనమాట. ఇంకా వారం ఉందంతే. సో అట్లా సరే చూద్దాం, బుక్స్ ఓపెన్ చేసి చూద్దామని ఒక్కసారి ఆయన బుక్స్ ఓపెన్ చేయగానే ఆ బుక్స్లో కూడా ఆయనకి ఇంట్రెస్ట్ అనిపించలేదన్నమాట. చదవాలి అనే ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకంటే అందులో భగవంతుడి మీద ఇష్టం, భగవంతుడు అంటే గిట్టని ఒక వ్యక్తి రాసినటువంటి బుక్ ఆయన చేతిలోకి వచ్చేసరికి ఇక అది కూడా మూసేసి పక్కన పెట్టేశారు. అయితే ఆయనకి ఇక ఆ టైంలో కూడా ఆయన ఎటు వెళ్తున్నారు అంటే కలకత్తాలోని కొన్ని నిర్జన ప్రదేశాలు, ఎలాంటి జనాలు లేనటువంటి స్నానాలు వాటికల్లోకి అట్లా అటు వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హై స్కూల్లో క్లాస్లో ఉండడం కంటే ఇలా స్నానాలు రేవుల్లోకి లేకపోతే నిర్జన ప్రదేశాల్లోకి వెళ్ళడం అనేది ఎక్కువగా ఆయన టైం అనేది అక్కడ స్పెండ్ చేస్తూ వచ్చారు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. బట్ ఇంకా ఏంటి అంటే ఆ స్నానాల రేవుకి పక్కనే శ్మశాన వాటిక అనేది ఉందన్నమాట. ఆ శ్మశాన వాటికల్లో కూడా ఆయన టైం స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఒక యోగి, ఒక సాధువుకి, సత్యాన్ని అన్వేషించే సాధువుకి ఏంటి అంటే ఒక బోడి పుర్రెలను చూసి భయపడడం అనేది ఉండకూడదు. హీ షుడ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. భయం అనేది ఉండకూడదు ఒక వ్యక్తికి, ఒక సాధువుకి. ఎందుకు అంటే ఇదంతా ఒక తాత్కాలికమని తెలుసు. ఎప్పటికైనా ఈ శరీరం నశించిపోతుందని తెలిసినప్పుడు ఆ నశించినటువంటి ఆ శరీరాన్ని చూసి ఎందుకు భయపడాలి, ఆ భయాన్ని పోగొట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన శ్మశానాల్లో కూడా గడుపుతున్నారనమాట. కొంత టైం అనేది స్పెండ్ చేస్తున్నారు. అయితే కాకపోతే ఆయన మనసులో ఒకటే ఉంది, ఏదో విధంగా భగవంతుడు నాకు హెల్ప్ చేస్తాడు, నేను ఖచ్చితంగా పాస్ అవుతాను, భగవంతుడే చూసుకుంటాడు అన్న ఆలోచనతో ఆయనకి నచ్చినట్టుగానే ఉంటున్నారనమాట. అతనమాట నట్టు అనే ఒక ఫ్రెండ్ అతన్ని పలకరిస్తాడు. ఏమని, ఏంటి ముకుందా, స్కూల్కి అస్సలు బొత్తిగా రావట్లేదు నువ్వు, ఎట్లా ఇలా అయితే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి కదా అని చెప్పేసి అడిగేసరికి మన ముకుందుడు అవునంటూ నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈయన బాధ, ఆల్రెడీ మనసులో బాధ అయితే ఉంది ముకుందుడికి. సో ఈయన బాధ చెప్పుకుంటాడు అన్నమాట వాళ్ళ ఫ్రెండ్ నట్టుతో. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ రియాక్ట్ అయ్యి, నువ్వేం బాధపడకు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసరికి ఇంకా ఆయనకి హ్యాపీనెస్ అనమాట. వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అతను చెప్తాడు, కొన్ని క్వశ్చన్స్ చెప్తాడు. ఇదిగో ఈ ఇంపార్టెంట్, ఈ పర్టికులర్ సబ్జెక్టులు ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకుంటే నువ్వు ఆల్మోస్ట్ డెఫినెట్గా పాస్ అయిపోతావు అని చెప్పేసి చెప్తాను అనమాట. అప్పటికే నైట్ బాగా రాత్రి చీకటి పడిపోతుంది. సో చీకటి పడిపోవడంతో సాంస్క్రిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోతాడనమాట నట్టు. ఇతనేమో వచ్చేస్తాడు. అదే మా జగన్మాతకి ఈయన మొరపెట్టుకుంటాడనమాట. నాకు ఇదొకటి సంస్కృతం ఒకటి ఎలా ఉండిపోయింది, దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఏంటి అనేది తెలిస్తే బాగుండేది అని చెప్పేసి. సో మరుసటి రోజు అట్లా నడుచుకుంటా వేరే వీధుల్లో వెళ్తూ ఉండగా ఆయన కాళ్ళ దగ్గర అలా కింద కొన్ని పేపర్స్ కనిపిస్తాయి అనమాట. ఏంటి ఆ పేపర్లో చెప్పేసి గబగబా వెళ్ళి చూస్తే ఆ పేపర్లో సంస్కృత శ్లోకాలు
కొన్ని కనిపిస్తాయి. ఈయన ఏం చేస్తారు, అక్కడ దగ్గరలో ఎవరైనా ఒక సంస్కృత ఉపాధ్యాయుడు ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి ఆయన పట్టుకుని ఆ శ్లోకాల యొక్క అర్థం తెలుసుకుంటాడు అనమాట. ఆయనేమో ఏం ఎగ్జామ్స్కి రావు, ఎందుకు దీని గురించి నువ్వు పరీక్షలకి వీటి గురించి ఎందుకు అని చెప్పేసి ఆయన చెప్పినప్పటికీ ఈయనకి ఎక్కడో కొంచెం నమ్మకం అనమాట. సరే, ఈయన ఉద్దేశం ఏంటంటే ఎలాంటి అలౌకిక ఘటనైనా ఈజీగా సాధించవచ్చు ఒక వ్యక్తిని, కానీ చదవకుండా పరీక్షల్లో పాస్ అవడం అనేది అసాధ్యం అని. సో అట్లా వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో ఎంతో కొంత చదువుకుని ఈ శ్లోకాలు కూడా అర్థం తెలుసుకుని అట్లా పరీక్ష హాల్కి వెళ్ళడం జరిగింది. ఆ పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇక ఆయనకి ఫస్ట్ ఏదైతే ఒక రచయిత, దేవుడి మీద నమ్మకం లేని రచయిత గురించి వచ్చిందో ఆ రచయిత గురించి ప్రశ్నలు అడగడం జరిగింది. సో అట్లా కొన్ని ఆయనకి ఈ సంస్కృత శ్లోకాల యొక్క అర్థం వల్ల కొన్ని ఆ కవితలు వాటి వల్ల ఎంతో కొంత ఆ వచ్చిన దాన్ని అక్కడ ప్రజెంటేషన్ దానికి రిలేటెడ్గా చేసుకుని ప్రజెంటేషన్ చేయడం, ఇక వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన వాటికి అవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజెంట్ చేయడం వల్ల పరీక్షల్లో జస్ట్ పాస్ అవుతారనమాట. ముకుందుడు జస్ట్ పాస్ అవుతారు. ఇక అతని యొక్క సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఎలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ నాన్నగారికి చాలా హ్యాపీ, పోనీలే ఎలా అయినా కంప్లీట్ చేశాడు అని. దానితో ఈయన ఎక్కువ హ్యాపీగా ఉండి ఇక బాహాటంగా, ఇదివరకు సీక్రెట్గా కొన్ని ప్లాన్స్ చేసేవాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి. ఇక ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా, కనీసం సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక వెళ్ళు అని. ఇక అది పట్టుకుని ఈయన ఇక బాహాటంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతాడు అనమాట. ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాడు, ప్లాన్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఒకరోజు ఏమవుతుందంటే అలా వెళ్ళాలి అన్న ఆలోచన ఉండంగానే వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ముకుందుడికి వాళ్ళ తమ్ముడు చెల్లెళ్ళతో ఎక్కువ అనుబంధం ఏర్పడిపోతుంది అనమాట. సో ఆ ఎక్కువ అనుబంధం ఆప్యాయత కారణంగా ఇక ఆయనకు దుఃఖం ఆగట్లేదు, బాగా ఏడుస్తూ ఉంటారనమాట. ఇక ఏం చేయాలో తెలియక ముందు గబగబా వెళ్ళిపోయి అతని యొక్క రూమ్లోకి వెళ్ళిపోయి ఎప్పుడు మెడిటేషన్ చేసుకునే ప్లేస్లోకి వెళ్ళిపోయి కూర్చుని ధ్యానం చేసుకుంటాడు. కొన్ని గంటల పాటు ధ్యానం చేసి ఏం చేయాలని ఆయన ధ్యానం చేసుకుంటే అప్పుడు ఆ ధ్యానంలో ఆయనకి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి, స్నేహితులు అందరికన్నా గొప్ప స్నేహితుడిని అన్వేషిస్తున్నావు నువ్వు. సో ఆ అన్వేషణ అనేది బలపడడం జరిగిందనమాట ధ్యానం ద్వారా. సో ఆశీర్వాదం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట, వద్దు, తమ్ముళ్ళు ఉన్నారు, ఆప్యాయంగా వాళ్ళు నీ కోసం ప్రేమతో ఉన్నారు, చెల్లెళ్ళు అందరూ బాధపడుతున్నారు కదా, ఆగిపోయి లాస్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటే, కాదు నాన్న, నేను మీలాంటి తండ్రిని, మహా గొప్ప తండ్రిని ప్రసాదించిన ఆ తండ్రి కోసం అన్వేషిస్తున్నాను, నేను ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొంది మళ్ళీ తిరిగి రావాలని ఆశీర్వదించండి అని చెప్పేసి చెప్తానమాట. సో ఈయన ఎక్కడికి ఆధ్యాత్మికంగా అన్వేషణకి, ఆధ్యాత్మిక శిక్షణ కోసం ఈయన ఎక్కడికి వెళ్తున్నారు అంటే కాశీకి. సో జితేంద్ర ముజుందార్ అనే ఇంకొక ఫ్రెండ్తో కలిసి కాశీకి బయలుదేరారనమాట. ఆ కాశీలో ఏంటంటే శ్రీ భారత్ ధర్మ మహామండల్ అనే ఒక ఆశ్రమంలోకి ఈయన వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోయారనమాట. అక్కడ దయానంద్ అనే ఒక వ్యక్తి, అంటే ఆయన ఆశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఒక సాధువు. సో ఆయన దగ్గరికి ఈ ఆశ్రమంలోకి వెళ్తారనమాట. ఇక ముకుందుడు వెళ్ళిపోయి ఆ ఆశ్రమంలో చేరుతాడు. అక్కడ కూడా ఆయనకు ఒక చిన్న రూమ్, ధ్యానం చేసుకోవడానికి ఒక రూమ్ అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. అంటే గంగా నది ఒడ్డున ఉంటుంది, అయితే ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఆయనకు ఒక అటక మీద ధ్యానం చేసుకోవడానికి వెళ్తున్నారు ఒకరోజు. అట్లా ఆయన ఉన్నటువంటి ప్లేస్లోనే ఒక అటక ఉంది. ఆ అటక మీద ధ్యానం చేసుకోవడానికి ఆ ఆశ్రమంలో ముకుందుడు వెళ్తున్నప్పుడు ఆయన తోటి సహచరులు ఇంకా ఉంటారు కదా, ముకుందుడిలాగా ఇంకా చాలామంది దయానందులకి శిష్యులు ఉన్నారనమాట. ఆ సహచరులు మన ముకుందుడిని బ్లేమ్ చేస్తారనమాట, పరిహాసం చేస్తారు. ఏంటి భగవంతుని అంత తొందరగా పట్టేసుకుందాం అనుకున్నావా అని చెప్పేసి బ్లేమ్ చేసేసరికి ఈయనకి కొంచెం బాధ అనిపిస్తుంది. వెళ్ళిపోయి దయానందుల దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఇక్కడ ఈ ఆశ్రమంలో చేయవలసిన నా పనేంటి అసలు అని చెప్పేసి అనేసరికి ఆయనకు అర్థమయ్యి దయానందులు ఆ మిగతా సహచరుల్ని సున్నితంగా మందలించి పంపించేస్తారనమాట. వాళ్ళేమో జస్ట్ ఇక సర్లే, ఏమీ అంత ఫీల్ అయినట్టు ఏం కనిపించరు, మామూలుగా వెళ్ళిపోతారు. అయితే ఇక దయానందులు మన యోగానందుడిని దగ్గరికి పిలుచుని కూర్చోబెట్టి చెప్తారు, ఏమని,
నువ్వు మీ నాన్నగారు ప్రతి నెల కొంత డబ్బును పంపిస్తున్నారు, ఆ డబ్బును నువ్వు తిరిగి పంపించేయి, ఇంకా పంపించొద్దు అని చెప్పేసి ఒక లెటర్ రాయని చెప్పేసి చెప్తారు. ఇక్కడ నీకు డబ్బుతో ఎలాంటి అవసరం లేదు అని కూడా చెప్తారనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే నువ్వు నీకు నిజంగా ఆకలి వేస్తున్నప్పటికీ కూడా అది బయటికి చెప్పొద్దు అని చెప్పి, నీకు ఆకలి వేస్తున్నా అసలు ఇక్కడ దాని గురించి మాట్లాడొద్దు అని దయానందులు చెప్తారు. ఆశ్రమంలో ఏంటంటే ఫస్ట్ ఫుడ్ ఏ టైం పెడతారంటే 12 అనమాట, మధ్యాహ్నం 12కి అక్కడ ఆహారం మొదటిగా ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు ఎలాంటి ఫుడ్ ఇవ్వరు ఆశ్రమంలో. మన ముకుందుడికేమో వాళ్ళ ఇంటి దగ్గర 9 ఆహారం తీసుకోవడం అలవాటు. సో ఆ అలవాటు మీద ఈయనకి ఇక బాగా కటకటలాడుతూ ఉంటుందన్నమాట. ఇక ఫుడ్ రాకపోతే అవతల వాళ్ళ మీద తీసుకోవడం అలా అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే దయానందులు ఆ విషయం మీద ఆయన హెచ్చరించారో ఇక అప్పటి నుంచి ఆ ఆహారం మీద కొంత ధ్యాస తగ్గించి దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. అందులో భాగంగానే ఒకరోజు ఆయన 24 గంటల పాటు ఉపవాసానికి ఆయన పూనుకొని దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనమాట. 24 గంటలు వరకు భోజనం అసలు ఆహారమే తీసుకోలేదు. అయితే ఆ టైంలో మనం దయానందులు గారు ఊర్లో లేరు, వేరే ఊర్లో ఉన్నారు. అయితే ఆ రోజు వస్తున్నారు, అప్పటికి 2 వీక్స్ అయిపోయింది ఆయన ఊరెళ్ళి. 2 వీక్స్ తర్వాత దయానందులు వస్తున్నారు. అదే టైంలో మన ముకుందుడు 24 గంటల ఉపవాసం అయింది. సో 24 గంటల ఉపవాసం అయింది. ఇప్పుడు 12 గంటలకి భోజనం పెడతారు కదా ఆశ్రమంలో. ఆ భోజనం పెట్టే టైంకి ఒక వార్త వచ్చింది. ఏమని అంటే మనం కొంతసేపు ఆగాలి, వెయిట్ చేద్దాము, దయానందులు గారు వస్తున్నారు, కాకపోతే బండి కొంచెం లేట్ అయింది, సో ఆయన వచ్చిన తర్వాత మనందరం భోజనం చేద్దాం, అప్పటి వరకు భోజనం చేయొద్దు అని చెప్పేసి. ఏంటంటే ఆశ్రమంలో గురువుగారు 2 వారాల తర్వాత వస్తున్నారని చెప్పేసి రకరకాల పిండి వంటలతో చాలా వెరైటీస్ చేశారంట. సో ఆ సువాసన ఒక పక్క నుంచి, లోపలేమో 24 గంటల వరకు ఆహారం ఏం తీసుకోకపోవడం వల్ల ఈయనకి బాగా విపరీతమైన ఆకలి వేస్తుంది. ఇక్కడేమో పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారనమాట. సో ఆయన మనసులోనేమో ఇంకా ఎప్పుడు వస్తుందా బండి అని చెప్పేసి మనసులో ప్రార్థన చేసుకుంటానే ఉన్నారనమాట. ఇక సరే ఆ 3 గంటలు అయిపోయింది, వచ్చేస్తారేమో అనుకుంటే మళ్ళీ జితేంద్ర వచ్చి కాదు మన దయానందులు గారు వచ్చారు, కానీ ఆయన స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాతే భోజనం చేస్తారంట అని చెప్పేసి అనేసరికి ఇక జితేంద్రని తిట్టేసుకుంటా ఉంటాడు మన ముకుందుడు మనసులో. ఈయన ఏంటి అసలు ఈ అపశకుని పక్షిలాగా తయారయ్యాడు, నాకు ఇంకెప్పుడు ఆహారం ఇంకెప్పుడు పెడతారు అని చెప్పేసి. 12 గంటలకు కాస్త 3 గంటలకి, 3 గంటలకు కాస్త మళ్ళీ ఇంకో 3 గంటలు 6 గంటలకి అలా ఆయన ధ్యానం చేసుకుని వచ్చేసరికి రాత్రి 9 గంటలు అయిపోయిందంట. ఆ రాత్రి 9 గంటలకి భోజనం పెట్టారు. అప్పుడు భోజనం చేస్తూ ఉన్నారనమాట. ఈయన భోజనం చేస్తున్నా కూడా మన దయానందులు గారు కూడా ఈయనతో పాటు ఉపవాసంలోనే ఉన్నారు. నిజానికి ఏంటి ఆయన ఆ ట్రైన్లో రావడం 2 వీక్స్ పాటు ఏమీ తినలేదంట మన దయానందులు. ట్రైన్లో కూడా ఏమీ తినరు, ఎందుకంటే బయట ఫుడ్ రకరకాలుగా ఉంటుంది అని చెప్పి అది ఏమీ తీసుకోరు. సో అట్లా తీసుకోకపోవడం ఈయన కూడా అదే నా పొజిషన్లోనే ఉంటారు కదా అని మన ముకుందుడు అనుకున్నాను. కానీ ఆయన దయానందులు గారు ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. ఏదో తినాలి కాబట్టి కొంచెం ఏదో పరధ్యానంగానే తింటున్నారు, కానీ ఇష్టంగా ఆకలితో ఉన్నారు కాబట్టి, ఉపవాసంలో ఉన్నారు కాబట్టి తినాలి అని తింటలా. అది మన ముకుందుడు గమనించాడు అనమాట. గమనించి ఇంటికి భోజనం అయిపోయిన తర్వాత మన ముకుందుడు చక్కగా హ్యాపీ అయిపోయారు, ఫుల్గా భోజనం చేశారు. భోజనం చేసి దయానందుల దగ్గరికి వెళ్తారనమాట. వారం రోజుల నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదు, మీకు ఆకలిగా లేదా, సరిగ్గా భోజనం చేసినట్లేదు అని చెప్పేసి అడుగుతాడు. అంతా కొన్ని వ్యవస్థాపరమైన కొన్ని సమస్యలతో ఉంది, అందుకనే నేను ఆహారం అయితే సరిగ్గా పెట్టలేదు, ఇవాళ పెట్టలేదు, రేపు పెడతాను అని చెప్పేసి చెప్తారు. సరే ఇంకొక డౌట్ ఉంది నాకు దయానంద, ఒకవేళ నాకు ఆకలిగా ఉంది, నేను అడగకూడదని చెప్పారు మీరు, ఎవరూ పెట్టలేదు, అప్పుడు నేను ఆకలిలో చచ్చిపోవాల్సిందేనా అని అడుగుతాడు అనమాట. అవును చచ్చిపోవాల్సింది, చనిపో అని అంటారు దయానందులు. ఈయనకేం అర్థం కాదు. ఏంటంటే అప్పుడు మన దయానందులు చెప్తారు, ముకుందాన్ని ఒక్కటే గుర్తుపెట్టుకో, చూడు మనం ఈ ఆహారం తినడం వల్లే బ్రతుకుతున్నాము అనేది నువ్వు నమ్మొద్దు. అసలు అది నమ్మాల్సిన విషయం కాదు. మనం ఆహారం తినడం వల్ల బ్రతకట్లా,
లేదా నువ్వు తిన్న ఆహారం నీకు నువ్వు జీర్ణించుకుంటున్నావా? ఎవరు జీర్ణం చేస్తున్నారు లోపల? దైవ బలం వల్లనే కానీ తిండి బలం వలన నువ్వు బ్రతుకుతున్నావు అని ఎప్పుడూ నమ్మద్దు అని ఈయన క్లియర్గా చెప్తారు. అంటే మనం డబ్బు వల్లో లేకపోతే ఆ ఫుడ్ ఆహారం వలనో మనం బ్రతకట్లేదు. భగవంతుడి యొక్క బలం, స్ట్రెంగ్త్ అనేది మనలో ఉంది కాబట్టి మనం జీవిస్తున్నాము. ఒకవేళ ఈ డబ్బు ఉంది, ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి, అదే నీ ప్రాణమే లేదు, ఏమవుతుంది? ఇవన్నీ ఉన్న ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు. సో ఆ ప్రాణం మనల్ని ఇలా సృష్టించిన భగవంతుడికి తెలుసు మనల్ని ఏ విధంగా పోషించాలి, పెంచి పోషించాలి అనేది ఆయనకి బాగా తెలుసు. సో దాని గురించి, భగవంతుడి గురించి నువ్వు ఆలోచించు, కానీ ఈ ఆహారం వల్ల లేకపోతే ఆ డబ్బు వల్ల, ఆ మనుషుల వల్ల నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించొద్దు. వారణాసిలో మన దయానందుల వల్ల నేర్చుకున్న ఈ గుణపాఠం అనేది, అంటే మనం ఆహారం తీసుకోవడం వల్లే బ్రతుకుతున్నాము అనే ఒక చిన్న భ్రమ నుంచి మన యోగానందుడు పూర్తిగా అంటే ఆయన చెప్పినటువంటి ఆ మాట ఆయన నరాల్లోకి చొచ్చుకుపోయిందనమాట. ఇక దాంతో ఇంకా ఏనాడు కూడా ఆహారం మీద అంత ధ్యాసగా, దాని మీద అంతగా ఆయన ఎంత టార్చర్ అనుభవించారు. 24 గంటలు ఉపవాసం చేశాక ఇంకొక రోజు ఉపవాసం చేయడానికి, ఆహారం తినకుండా ఉండడానికి ఎంతో హింసను అనుభవించారు. సో అదంతా కూడా, ఆ భ్రమలన్నీ కూడా పోయినాయి అన్నమాట. ఇక మన ముకుందుడికి మనం దయానందులు గారు చెప్పినటువంటి మాటల వల్ల అదంతా కూడా పోయింది. కలకత్తా నుండి కాశీ వచ్చేటప్పుడు ఆయన తెచ్చుకున్నటువంటి ఒకే ఒక విలువైన వస్తువు ఏంటి అంటే ఆయనతో పాటు రక్షరేకు, వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి రక్షరేకు. ఆ రక్షరేకు ఇప్పటి వరకు కూడా యోగానందుడితోనే ఉంది. ఆయన భద్రంగా దాన్ని ఆ పెట్టెలో దాచుకుని చక్కగా ఉంచుకున్నారు. దాన్ని ఒకసారి రక్షరేకు చూసుకుందాము అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తారనమాట. ఓపెన్ చేసి మొత్తం చూస్తే అక్కడ రక్షరేకు కనిపించదు. మొత్తం వెతుకుతారు. ఇక అటే ఏంటి కనిపించట్లేదు. ఒకవేళ ఆ సాధువు చెప్పినట్టుగానే ఎలా అయితే శూన్యంలో నుంచి వచ్చిందో ఆ రక్షరేకు, అదేవిధంగా ఆ శూన్యంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది అనుకుంటా అని చెప్పేసి బాధపడతారనమాట యోగానందుడు. అయితే ఒక పక్క నుండి ఏమవుతుంది అంటే, మన దయానందుల గారి ఆశ్రమంలో ఉన్నటువంటి మిగతా సహచరులు, అనుచరులు, మన దయానందుల గారి అనుచరులు ఉన్నారు కదా, వాళ్ళందరితో మన యోగానందుడికి కనెక్షన్ అనేది, సంబంధం అనేది సరిగ్గా ఉండట్లేదన్నమాట. ఏంటంటే ఈయన మన ముకుందుడేమో అంటే అంత చనువుగా అందరితో ఉండడు. ఆయన ధ్యేయం ఏంటి? ఆయన ఎందుకు వచ్చారు ఇక్కడికి? ధ్యానం చేయడానికి, భగవంతుడిని ప్రత్యక్షం కావించుకోవడానికి. కానీ దానికోసం వచ్చారు కాబట్టి దాని మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం అనేది లేదు. సో ఈయన వాళ్ళని దూరం పెడుతున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా మనం ముకుందుడిని దూరం పెట్టేస్తున్నారు. అలా ఇక ఆ గ్యాప్ వచ్చేసింది. ఈయనకి కాన్సన్ట్రేషన్ ఇక్కడ సరిగ్గా ఉండట్లేదు. వాళ్ళతో ఏదో ఒక మనస్పర్ధలు అనేవి వస్తూనే ఉన్నాయన్నమాట ఆశ్రమంలో ఉన్నప్పటి నుంచి. ఇక ఈయనకి బాగా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అదే బాగా బాధపడతా, ఏం చేయమంటావు నన్ను, అసలు నేనేం చేశాను, నాకు ఎట్లా, నేనేం చేయాలి ఇప్పుడు, నా కోసం ఒక గురువునైనా పంపించు, లేక భగవంతుడినైనా నాకు ప్రత్యక్షం కావించి ఏదో ఒకటి చేసి అని చెప్పేసి జగన్మాతను వేడుకుంటాను అనమాట. ధ్యానంలో జగన్మాతను వేడుకుంటే ఎక్కి ఏడుస్తూ ఉంటాను అనమాట. కాసేపటికి ఆయనకి శరీరం అంతా తేలిక పడిపోయి గాల్లో తేలుతున్నట్టు అనిపించి మొత్తం తెల్లగా కాంతివంతంగా వలయాకారంలో కనిపించి ఒక అమ్మాయి వాయిస్ కంఠం వినిపిస్తుంది అనమాట. ఏమని? ఈరోజు నీ గురువు గారు కనిపిస్తారు అని చెప్పి అలా అదృశ్యమైపోతుంది అనమాట. ఈలోపు బయట నుంచి ఇంకొక హబు అనే వ్యక్తి మన ముకుందుడిని పిలుస్తూ ఉంటాడు అనమాట. దయానందులు గారు పిలుస్తున్నారు అని చెప్పి రమ్మని పిలుస్తూ ఉంటాడు అనమాట. ఇక కన్నీళ్ళు మొహం తుడుచుకుంటూనే ఇక లెగిసి బయటకు వస్తారు. తెరుచుకుని ఇక లెగిసి వెళ్ళి హబు ఏంటి అని చెప్పేసి అడిగితే, మనం బయటికి వెళ్ళాల్సిన పని పడింది, బెంగాలీ బస్తీలోకి వెళ్ళాలి, మనం ఆ బస్తీలో కొన్ని సరుకులు తీసుకురావాలి, వెళ్దాము అని చెప్పేసి పిలుస్తారన్నమాట. సరే అని హబును మన ముకుందుడు కలిసి బస్తీలోకి వెళ్ళి సరుకులు కొనేస్తారు.
కొని మళ్ళీ తిరిగి వచ్చేసరికి అక్కడ ఏంటంటే ఎక్కువగా రష్గా రద్దీగా ఉంది, బాగా ఎక్కువ మంది జనాలు, పురోహితులు కానీ చాలామంది జనాలు కనిపిస్తూ ఉన్నారు. అలా కనిపిస్తే వాళ్ళందరినీ దాటుకుని ఏదో ఒక సన్న సందు ఉందంట. సన్న సందులోకి జస్ట్ నడుచుకుంటూ వెళ్తూనే ఇలా సందు ఇలా చూస్తే ఒక వ్యక్తి దూరాన ఒక వ్యక్తి అక్కడ నించుని కనిపిస్తారు అనమాట. ఆయన ఎత్తుగా, చాలా సన్నగా ఎత్తుగా ఉండి కాషాయ వస్త్రాలు ధరించేసి ఉంగరాల జుట్టుతో కనిపిస్తున్నారు ఒక వ్యక్తి. అలా చూచాయిగా అలా కనిపించేసరికి ఆయన చూపు అక్కడ ఆగిపోయిందనమాట. ఆయన చూపు ఆగిపోయి ఎవరు తెలిసినట్టుగా, యుగాలుగా తెలిసినట్టుగా మన ముకుందుడికి కనిపించింది. వెంటనే ఒక పక్క నుంచి ఇంకొక పక్క నుంచి ఏంటి అంటే, నీకు ఎప్పుడు ఇట్లాంటి ఆలోచనలే, ఆయన ఎవరో ఆయన దేశాటనం చేసుకుంటూ ఆయన అక్కడ నించున్నారులే, నీ గురువు కాదు నువ్వు అని చెప్పేసి ఇంకొక ఆలోచన వచ్చిందనమాట. ఇక సరే అని చెప్పేసి ముకుందుడు ఆయన దాటుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అది చూసి చూడనట్టే వదిలేసి ముందుకు వెళ్ళిపోదామని చెప్పేసి 2 అడుగులు ముందుకు వెళ్ళిపోతే ముందుకు 2 అడుగులు వేయంగానే ఆయన కాళ్ళు 2 గట్టిగా బిగదీసుకుపోతున్నాయి, కదలటల్లా, రాళ్ళల్లే అయిపోయినాయి అంట. రాళ్ళల్లే అయిపోయి ఏంటి అని చెప్పేసి ఈయనకి సరే మళ్ళీ అని వెనక్కేస్తున్నారు. వెనక్కేస్తే మళ్ళీ ఫ్రీ అవుతున్నాయి. అలా కాదని మళ్ళీ ముందుకేస్తుంటే మళ్ళీ రాళ్ళులాగా అయిపోతున్నాయి. ముందుకు కదలనివ్వట్లేదు అనమాట. ఇటు ఈయన వైపుకి మాత్రం ఫ్రీగా కదులుతున్నాయి కాళ్ళు. ఏంటి అంటే అక్కడ ఆ గురువుగా అక్కడ నుంచున్న వ్యక్తి మన యోగానందుడిని ఒక అయస్కాంత శక్తి మాదిరిగా, అయస్కాంతం ఏ విధంగా అయితే లాక్కుంటుందో ఆ విధంగా లాక్కుంటున్నారంట. సో మ్యాగ్నెటిక్ పవర్ అనేది పనిచేస్తుంది అక్కడ. ఆ వ్యక్తి మన ముకుందుడిని మ్యాగ్నెటిక్ పవర్ లాగా లాగేస్తున్నారు. సో ముందుకు వెళ్ళనీయకుండా ఇటువైపే ఆకర్షిస్తున్నారు అనమాట. ఇక ఇదంతా చూస్తున్నాడు ఎవరు, హబు. అతనితో పాటు ఉన్న హబు ఇదంతా ఏంటి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు హబు ఏమో. ఆయన అడిగేదానికి ఏం సమాధానం చెప్పకుండా ఆయన చేతిలో ఉన్న సరుకుల్ని హబు చేతిలో పెట్టేసి ఇక వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటా ఆ వ్యక్తి ఎవరైతే అక్కడ నుంచి ఉన్నారో దూరంగా సన్నటి సందులో అతని దగ్గరికి వెళ్ళిపోతారనమాట మన ముకుందుడు. వెళ్ళిపోయి దగ్గరగా ఆ ముకుందుడు ఆ వ్యక్తి ఎదురు నుంచుంటారనమాట. నుంచునేసరికి ఆ వ్యక్తి అంటారు, నాయనా వచ్చేసావా, నేను నీ కోసమే ఎన్ని రోజులుగా ఎన్ని యుగాలుగా వేచి ఉన్నానో తెలుసా నీకు అని చెప్తారనమాట. అదే మాట మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు. కూడా మన ముకుందుడికి కూడా ఆయన చూడంగానే ఆ కళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్న కళ్ళులాగా ఈయన కనిపిస్తాయి అనమాట. ఆయన మీద ఆ కళ్ళు నేను చాలాసార్లు చూశాను అన్న ఇదిలో మన ముకుందుడు ఉంటారనమాట. ఇక ఈయన కూడా రా అని చెప్పేసి చేయి పట్టుకుని కాసేపు వాళ్ళిద్దరూ కూడా అలా మౌనంలో ఉండిపోతారని. ఇద్దరు మాటలు ఏమీ లేవు, జస్ట్ మౌనంగా ఉండిపోయారు ఇద్దరూ కూడా. కానీ లోపల నుంచి వాళ్ళ యొక్క ఆలోచనలు, భావాలు అనేది అర్థమవుతుంది ఒకరికొకరికి. సో ఆ అట్రాక్షన్ అనేది అక్కడ ఎక్కువ కనిపిస్తుంది. క్రీడాకారుడిలాగా ఉన్నారు. ఆయనకి అప్పటికే 55 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా ఒక యువకుడిలాగా ఉన్నారంట. సో నా దగ్గరికి వచ్చేస్తావా నువ్వు, నేను నా ఆస్తులు నా ఆశ్రమాలు అన్నీ నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆయన అనేసరికి మన ముకుందుడు అంటాడు, నాకు అవన్నీ వద్దు, నాకు కావాల్సింది భగవంతుడి యొక్క అన్వేషణ, భగవంతుడి యొక్క దర్శనం నాకు కావాలి, ఆయనకు కావాల్సిన దైవ సాక్షాత్కారము నాకు అదే కావాలి. ఇవన్నీ దగ్గరికి వచ్చింది కేవలం జ్ఞానం కోసం, దైవ సాక్షాత్కారం కోసం అని మనం కొందరు క్లియర్గా చెప్తారు. ఇక మళ్ళీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఆ వ్యక్తి, నువ్వు కూడా అదే విధంగా నన్ను ప్రేమిస్తావా అని ఆ వ్యక్తి మన ముకుందుని అడిగితే, గురుదేవా నేను మిమ్మల్ని చాలా అమితంగా ప్రేమిస్తాను, విశ్వం ఉన్నంతకాలం నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని మన ముకుందుడు ఆయనతో చెప్తారనమాట. ఇంకా ఆయన ఈ ప్రపంచంలో బేషరతైన ప్రేమ ఏంటి అంటే ఎలాంటి స్వార్థం లేనిది, ఎలాంటి కండిషన్స్ అనేవి, షరతులు కూడా స్వార్థం లేనిదే ప్రేమ మాత్రమే. సో ప్రేమలోని మాత్రమే ఈ చంచల్యం, ఈ గందరగోళం అంతా కూడా మాయమైపోతుంది. స్వార్థము, ఎలాంటి కండిషన్స్ లేని ప్రేమే మనల్ని మాయ నుంచి బయటపడేస్తుంది. ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారనమాట. ఒక చిన్న ఇంటిలోకి తీసుకుని వెళ్ళి ఇదంతా సంభాషణ జరుగుతూ ఉంటుంది. అక్కడే కొన్ని మామిడి పళ్ళు, బాదం పప్పులు ఇవన్నీ కూడా ఇస్తారు. వాళ్ళిద్దరూ కలిసి తింటారనమాట. కుందుడుతో అంటారు, ఆ రక్షరేఖ గురించి నువ్వు ఇంకా ఆలోచించకు, అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయిందిలే, దాని అవసరం ఇక నీకు లేదు, నీకు తీరిపోయింది అని చెప్పి ఇంకో మాట ఏం చెప్తారంటే, నువ్వు ఇప్పుడు కలకత్తా తిరిగి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తారు.
నువ్వు నువ్వు తిరిగి కలకత్తా వెళ్ళాల్సిన సమయం వచ్చింది, వెళ్ళాలి, నువ్వు తిరిగి వెళ్ళిపో కలకత్తాకి అని అంటారు. కానీ ఆ మాట వినంగానే ముకుందుడికి దిగులు పట్టేస్తుంది అనమాట. యాక్చువల్గా అక్కడ వాళ్ళందరూ జోసి ముందుగానే చెప్పేశారు, ఏమని, వాళ్ళ అనంత అన్నయ్య ముఖ్యంగా, ఏముందిలే వెళ్ళనే ఇట్లా ఇంటికి ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అన్నప్పుడు వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. అదే టైంలో కొంతమంది రిలేటివ్స్ కూడా ఏముంది, ఇదిగో కొంతకాలం తిరిగేసి దేశాటనం అంతా చేసేసి మళ్ళీ ఎప్పటికైనా సరే ఇంటికి రావాల్సిందే, గాల్లో పక్షి ఎలా అయితే ఆకాశం అంతా తిరిగేసి మళ్ళీ తన గూటికి వస్తుందో అదేవిధంగా ఎప్పటికైనా ముకుందుడు మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాడు అని వాళ్ళు అనేసరికి అవంతా వేళాకోళము ఆ మాటలన్నీ గుర్తొచ్చి నేను ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళను అని చెప్పేసి మన ముకుందుడు గురువుగారికి ఎదురు చెప్పేస్తాను అనమాట. నేను మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీతో పాటు వచ్చేస్తాను, నేను ఇంకా అసలు ఇవన్నీ నాకు ఇంకేమి వద్దు, నేను మీతో పాటే వస్తాను, కానీ కలకత్తా మాత్రం నన్ను వెళ్ళమని చెప్పొద్దు, నేను మీతో పాటే వస్తాను, మీ అడ్రస్ చెప్పండి, మీ చిరునామా ఏంటి, మీ పేరేంటి, నన్ను మీతో పాటు వస్తాను కానీ నేను ఇంటికి కలకత్తా మాత్రం వెళ్ళను అని చెప్పేసి అనేసరికి ఆయన గురుగారు చెప్తారు, నా పేరు శ్రీ స్వామి యుక్తేశ్వర్ గిరి, మాది శ్రీరాంపూర్లో ఒక రాయఘాట్ సందులో ఉంటాము అని ఆశ్రమం అక్కడ ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఆయన ప్రస్తుతం ఈ కాశీకి ఎందుకు వచ్చారు అని అంటే, కాశీలో వాళ్ళ అమ్మగారు ఉంటున్నారు. సో వాళ్ళ అమ్మగారిని చూసి వెళ్దామని కాశీకి వచ్చారు. నిజానికి ఆయన ఆశ్రమం, ఇల్లు అన్నీ కూడా శ్రీరాంపూర్లో ఉందన్నమాట. ఏంటి అంటే కలకత్తా నుండి 12 మైల్స్ మాత్రమే దూరంలో ఉందన్నమాట. కానీ అక్కడ ఉండగా ఎప్పుడూ కూడా ఈయనకి కనిపించలేదు. కానీ కాశీలో మాత్రమే ఆయన గురువు గారు కనిపించడం జరిగిందనమాట. సో ఎంతో పవిత్రమైన స్థలమైనటువంటి కాశీ, ఎంతోమంది మహానుభావులు, లాహిరి మహాశయులు ఉన్నారు, శంకరాచార్యులు గారు, ఇలాంటి ఎంతో మహానుభావులు ఉన్నటువంటి కాశీపట్నంలో వాళ్ళ గురువుగారిని కలుసుకోవడం అనేది ముకుందుడికి చాలా ఆనందాన్ని ఇస్తుందన్నమాట. గారు యుక్తేశ్వర్ గారు మన ముకుందుడితో అంటారు, ఏంటి నువ్వు వెళ్ళనంటున్నావు, కలకత్తాకి ఎందుకు తిరిగి వెళ్ళనంటున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేశాను, నేను నిన్ను శిష్యుడిగా ఒప్పుకున్నానని చెప్పేశాను, కాబట్టి ఇక నువ్వేం మాట్లాడినా అది చెల్లుబాటు అవుతుందని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు ఏంటి, మళ్ళీ మనం 30 రోజుల్లో మళ్ళీ కలుస్తాం, మనం కలిసినప్పుడు నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాల్సిందే, నేను అంత తేలిగ్గా నేను శిష్యుడిగా అంగీకరించను అని కఠినంగా మాట్లాడటం ఆయన వింటారనమాట. ఇక ముకుందుడు మనసులో మాట కనిపెట్టి, ఏంటి నువ్వు వెళ్తే ఇప్పుడు మీ రిలేటివ్స్ అందరూ నవ్వుతారని చెప్పేసి ఆలోచిస్తున్నావా అని అంటారు. అవును గురుదేవ, నేను వెళ్ళను, ఎట్టి బస్సులో కలకత్తా వెళ్ళను అంటారు. నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని అంటారు ఆయన. నేను వెళ్ళనని మళ్ళీ గట్టిగా చెప్పు, ఖచ్చితంగా వెళ్తావు అంటారు ఆయన. అది జరగదు అని అంటారు ఈయన. సో మన గురువు గారు అయినటువంటి శ్రీ యుక్తేశ్వర్ గారికి ముకుందుడికి మధ్య వివాదం అనేది ముగిసిపోతుంది అనమాట. ముగిసిపోయి ఈయన వెనక్కి వచ్చేస్తారు. ఇక ఆశ్రమంలోకి, దయానంద ఆశ్రమంలోకి ఈయన వచ్చేస్తారనమాట. ఆయనేమో వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇలా వచ్చేస్తూ ఉండగా ఇక ఆయనకి ఏంటి ఇట్లా జరిగింది, ఫస్ట్ ఎంతో అట్రాక్షన్ అనమాట, అయస్కాంత శక్తి లాగేసినట్టు ఒక ప్రేమగా స్టార్ట్ అయినటువంటిది చివరికి ఏమైంది, అది ఒక విరసంగా, ఒక వివాదంగా తయారైపోయింది అనమాట వాళ్ళిద్దరి మధ్య. అప్పుడు ఆయనకు అనిపిస్తుంది ఏంటి అంటే, ఒక సంతోషకరమైనది జరిగినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక బాధ కూడా సమానంగా ఉంటుంది ఈ మన జీవితంలో అని ఈయనకి అనిపిస్తుంది అనమాట. ఆ టైంలో ఈయనకి ఆశ్రమానికి వచ్చేస్తారు. ఆశ్రమానికి వచ్చేసిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి అంటే, రోజులు గడుస్తున్నాయి. 2 వారాలు 3 వారాలు అట్లా గడుస్తున్నాయి అనమాట. ఎవరి వల్ల? ఆ సహచరుల వల్ల. వాళ్ళు ఎప్పుడు ఏదో సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు మన యోగానందుడిని. అదే టైంలో మన దయానందులు కూడా బొంబాయి వెళ్తారనమాట. వేరే కొన్ని పనుల కోసం బొంబాయి వెళ్తారు. అదే టైంలో వీళ్ళు సహచరులు అందరూ కూడా ఈయన సూటిపోటి మాటలతో హింసించేస్తారు, టార్చర్ చేస్తారనమాట. ఏమని, ఈ ముకుందుడు ఊరికే తినటానికే వచ్చాడు, ఈ ఆశ్రమానికి ఎలాంటి పని చేయడు, తినటం, పడుకోవడం, వెళ్తామే, అంతకుమించి ఎలాంటి పని చేయడు అతను అని చెప్పేసి ఏదో ఒక టార్చర్ మాటలతో హింసిస్తూ ఉంటారనమాట. ఈయనకి ఇంకా ముకుందుడికేమో ఇంకా భరించలేకపోతాడనమాట. అలాంటి మాటలు అవన్నీ విని ఇక నేను ఎందుకు వచ్చాను, దైవ సాక్షాత్కారం కోసం, అది జరగట్లేదు, నేను మెడిటేషన్ చేసుకోవడానికి వీలు ఇక్కడ కల్పించట్లేదు, సౌకర్యంగా లేదు, ఇంకెందుకు ఇక్కడ అని చెప్పేసి
తిరిగి కలకత్తా వెళ్ళిపోదామని చెప్పేసి ఈయన ఇక నిర్ణయం తీసుకుంటారనమాట. తీసుకుని జితేంద్ర దగ్గరికి వెళ్ళి, జితేంద్ర అతని ద్వారానే కదా వచ్చాడు, అతను ఇద్దరు కలిసి వచ్చారు కదా, సో నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్తే జితేంద్ర కూడా నేను వచ్చేస్తాను, ఇక్కడ నాకు కూడా నేను వచ్చినందుకు అంత తృప్తికరంగా లేదు, వెనక్కి వెళ్ళిపోదామని చెప్పేసి కలకత్తాకి తిరిగి వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళిపోతారనమాట. సో ఇట్లా మన గురువుగారిని ఈ కాశీలో కలుసుకోవడం జరిగింది మన ముకుందుడు. సో ఇది చాప్టర్ 10. నెక్స్ట్ చాప్టర్ 11తో నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.